హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంత సింపుల్‌గా సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో చూసేయండి. సో దీనికోసం ముందుగా బౌల్‌లో ఘీ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ ఘీలో సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో కలర్ అనేది మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఇక్కడ ఫ్రై చేస్తుంటే కిస్మిస్ చూడండి ఎలా పొంగుతుందో. సో ఈ విధంగా చేస్తే ఫ్రై అయిపోయినట్టే అనమాట. సో వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో దీంట్లో ఎక్స్ట్రాగా ఇంకా ఘీ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సో దీంట్లోనే ఇప్పుడు నేను ఒక కప్పు దీంట్లో సేమియా అయితే వేస్తున్నాను. ఈ సేమియాని కూడా మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కలర్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. సో లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇది మాడిపోతుందండి. సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకొని ఈ సేమియా అనేది కొంచెం మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో డైరెక్ట్ పాలలో వేస్తే ఇది అంతగా కుక్ అవ్వదు. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సేమియా చూడండి ఇక్కడ కుక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు 1 కప్కి 1 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 కప్ సేమియా తీసుకున్నాను, దానికి ఈక్వల్గా 1 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకున్నాను. సో అలాగే మనం ముందుగా పక్కకి ఒక 1/2 లీటర్ మిల్క్ అనేది బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో 1/2 లీటర్ మిల్క్ని సో దీంట్లో అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలైచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో దీనికి ఒక బాయిల్ వచ్చేంత వరకు పెట్టేస్తే సో ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సేమియా కూడా కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకైతే కంపల్సరీ నచ్చుతుంది.